టొమాటో అండ్ ప్రాన్స్ పికిల్ వల్ల ఆర్డర్స్ చాలా డిలే అయిపోయినాయి. బట్ రివ్యూస్ అయితే చాలా మంది షేర్ చేస్తున్నారు మా చికెన్ పికిల్ లో ఎక్కువ పీసెస్ ఉంటున్నాయని. ఎస్, మిన్నీ ఇంటి రుచుల్లో పీసెస్ క్వాంటిటీ రిలేటెడ్ ఇప్పటిదాకా ఒక్క నెగటివ్ ఫీడ్బ్యాక్ కూడా లేదు. ఏవి ఆయిల్ పీసెస్ అన్ని ఈక్వల్ గా పంపుతాం. 1 వీక్ నుంచి మా టీమ్ కి చాలా హెక్టిక్ గా ఉంది ఆర్డర్స్ వల్ల. ఒకలేమో బూందీ నంచుకుంటున్నారు, ఇంకోలేమో కారపూస. అన్ని మా మిన్నీ ఇంటి రుచుల్లోవే. ఎప్పుడు టీ తాగని నేను కూడా తాగుతున్నాను, ఎందుకంటే నాకు ఆర్డర్స్ డిలే అయితే టెన్షన్ వచ్చేసిద్ది, కస్టమర్స్ ఏమనుకుంటారో అని. ఓకే, బట్ మన కస్టమర్స్ కి మన లోగో అండ్ బ్రాండ్ రికార్డ్ అయిపోయిందంట. అలా వరకు కస్టమర్స్ అర్థం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బోన్లెస్ పికిల్ అయితే అయిపోయేసరికి ఈవినింగ్ అయ్యిద్ది. ఇంకా అన్ని మిక్స్ చేయాలి దీంట్లో. అండ్ నాకు కస్టమర్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే హైదరాబాద్ డెలివరీస్ చాలా ఇష్యూ అవుతున్నాయి. సో దాని వరకు మేము హైదరాబాద్ సెపరేట్ గా మాట్లాడుకున్నాము, ఇప్పటి నుంచి ఇష్యూ లేకుండా. అండ్ రిమైనింగ్ అన్ని డిటిడిసికి వేసేస్తున్నాం. ఫస్ట్ టైం చూస్తుంటే మా పేజ్ ని త్వరగా ఫాలో అయిపోండి. బాబాయ్. ఈ ఐటమ్ ఆ స్మెల్ కే మీరు టెంప్ట్ అయిపోవాల్సిందే. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. కస్టమర్ అడిగినట్టు 50 గ్రామ్స్ లడ్డు. ఇలాగ మనం ఇప్పుడు 40 చేసుకోవాలి. చికెన్ ఏమంటాం వరస్ట్. హలో గాయ్స్, అయితే ఈ మధ్యకాలంలో ఫుడ్ వీడియోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి. అందులో మిన్నీ ఇంటర్వ్యూస్ లో ఒకటి స్వీట్స్ పికిల్స్ అను. నాకు నాన్ వెజ్ పికిల్స్ ఇష్టము, స్వీట్స్ కూడా ఏదో అంతగా వైరల్ అవుతుంది, బాగా ఉందని చెప్తున్నారు. సో ట్రై చేద్దామని అయితే ఆర్డర్ పెట్టినాము. మొత్తానికి వస్తుందో రాదో అనుకున్నాం కానీ ఫైనల్లీ వచ్చింది. ఎంత అంటే సూపర్ ఫాస్ట్ డెలివరీ అయిపోయింది. డెలివరీ వచ్చింది ఐసిఎల్ కొరియర్ నుంచి వచ్చింది. చాలా ఫాస్ట్ డెలివరీ వచ్చిందండి మిన్నీ ఇంటి రుచులు. మొత్తానికి మీరు సూపర్ అబ్బా. నేను ఆగస్టు 10వ తేదీ ఆర్డర్ పెట్టినా. ఆగస్టు 10వ తేదీ ఆర్డర్ పెట్టి వాళ్ళకి నేను ఇటు ఆర్డర్ పెట్టానని వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టా. వాళ్ళు ఏం చెప్పారు, మేడం మీకు 4 నుంచి 6 days లోపల డిస్పాచ్ చేస్తాం మీకు అని చెప్పారు. కానీ నేను 10వ తేదీ ఆర్డర్ పెడితే వాళ్ళు నాకు 17వ తేదీ పంపించారు వాళ్ళకి, కొరియర్ వాళ్ళకి. ఈ కొరియర్ వాళ్ళు ఏం చేసిండ్రు, విజయవాడ నుంచి రావాలండి ఇది, విజయవాడ నుంచి హైదరాబాద్ కి రావాలి. విజయవాడ నుంచి 17వ తేదీ వాళ్ళు పికప్ చేసుకొని 18వ తేదీ హైదరాబాద్ కి వచ్చింది. 20వ తేదీ నా దగ్గరకు వచ్చింది. 2 days ఏం చేసింది ఇది. చెప్తానే ఉంటే ఈ రోజు వస్తుంది మేడం, ఈ రోజు వస్తుంది మేడం, రిక్వెస్ట్ చేసి 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 ఇంకా అడుక్కుంటా కానీ ఇప్పటికి రాలే పార్సల్ నాకు. అట్లా మిన్నీ ఇంటి రుచి వాళ్ళకి మెసేజ్ పెట్టాను, ఈ పార్సల్ వాళ్ళకి మెసేజ్ పెట్టా. మీకు ఒక పైన వేస్తా చూడండి వాట్సాప్ హిస్టరీ అంతా. ఆర్డర్ చేసినాం 10వ తేదీ ఆర్డర్. 10వ తేదీ ఆర్డర్ 4 to 6 వర్కింగ్ డేస్ అని చెప్పింది. 10వ తేదీ అంటే 5 రోజుల లోపు డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్టర్ డిస్పాచ్ ట్రాకింగ్ అప్డేట్. ఓకే, సోమవారం రోజు పెట్టా ఆర్డర్ కూడా. ఆర్డర్ చేసిన రోజు నుంచి 4 రోజులు వస్తుందని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ 4 days ఆఫ్ మై ఆర్డర్, స్టిల్ నో రెస్పాన్స్ ఫ్రమ్ మై ఆర్డర్. వెన్ విల్ ఐ గెట్, మళ్ళీ సేమ్ అదే మెసేజ్ వస్తుంది డిస్పాచ్ చేస్తున్నాం అని. ఎన్ని డేస్ అయింది నేను ఆర్డర్ చేసి? 4 days అవుతుంది. ఈ రోజు రేపు చేస్తామని చెప్పారు. ట్రాకింగ్ ఐడి నాకు ఒక మెసేజ్ రాలేదు. ట్రాకింగ్ ఐడి పంపించాము, ఇటు ఆర్డర్ మీరు చేశారు కదా, ఒక మెసేజ్ లేదు, ఒక ఓటీపీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు పంపించారని మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు. నెక్స్ట్ ట్రాకింగ్ ఐడి వచ్చింది, టీటీడీసీ లోనే వచ్చింది, దానిలో చెక్ చేస్తే లేదు. మళ్ళీ అదేందో ఇదంతా మెసేజ్ పెడితే ఇదేందో పంపించారు వాళ్ళు ఐసీఎల్ అంట. నేనైతే ఎప్పుడు రాత్రి 11 సరే వాళ్ళు బిజీగా ఉంటారు, అది ఓకే పక్కన పెట్టండి. ఈ ఐసీఎల్ అనేది నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. డిటిడిసి అని ఎందుకు పెట్టినారు అక్కడ? నేను నిన్న కూడా పెట్టా, మేడం నా ఆర్డర్ ఇంకా రిసీవ్ అవ్వలేదు అని. మళ్ళా మీ అడ్రస్ ఇదేనా కాదా అని పెట్టారు, మళ్ళా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా నా కోపం వచ్చి ఇలా అనేసా, వెరీ షేమ్ ఆన్ యు మిన్నీ ఇంటి రోజులని. షూర్ గా ఈరోజు వస్తుంది ఆఫ్టర్నూన్ చెప్పినారు. నాకు సాయంత్రం 5:30కి వచ్చింది ఆర్డర్. ఇలా చేస్తే ఇంకొకసారి నాకు ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుందా అనిపిదా? మీరే చెప్పు, నువ్వే చెప్పు.
ఇంకోసారి నాకు అస్సలు ఆర్డర్ చేసుకోబుద్ధి కావట్లేదు అక్కడి నుంచి. సరే మొత్తానికి అయితే ఆర్డర్ అయితే ఇది ఆర్డర్ అయితే ఇది మిన్ని ఇంటి కాంటాక్ట్ నెంబర్ అవి. సరే ఓకే, ఏదో వచ్చింది మొత్తానికి ఆర్డర్ అయితే వచ్చింది. అవి లోపల ఎట్టున్నాయో లేదో చూద్దాం, ఓపెన్ చేద్దాం. అది నేను పంపించినట్టు ఉన్నాయి, నేను పెట్టినట్టు ఉన్నాయా లేదా. నేను నిజంగా అండి, నేను వాళ్ళ వీడియో చూసి నేను దేనికి టెంప్ట్ అయ్యానంటే చలిమిడికి టెంప్ట్ అయ్యి నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. జల్దీ 4-5 days లో కనీసం 1 week లో వస్తుంది అనుకున్నానండి, కానీ లేదు. నీ కోపం రావచ్చు ఎందుకు ఇట్లా అనేసి, నా బాధ నాకు ఉంటదండి. చూద్దాం ఎట్లుంది కథ, ఏంది టేస్ట్ ఎట్లుంది. సరే లేట్ అయితే అయింది, కానీ టేస్ట్ అన్న కంప్లైంట్ కాకుండా పంపించారు లేదు చూస్తాం. అసలు ఇంకోసారి స్థితిగతి ఏంది, 5 days అవుతుంది. అప్పుడు చేసిన వంటకాలు అయితే గాలి ఆడకుండా బాక్స్ ఏమైతే స్మెల్లింగ్ వస్తుంది, చెరిపే అవసరం ఎక్కువ ఉంటది. యాక్చువల్లీ వీళ్ళు ఎప్పుడు కుక్ చేసారో తెలియదు. మొత్తానికి అయితే చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అయితే భారీగా చేసినారు. ప్యాకింగ్ చేస్తారు, ప్యాకింగ్ ఏమాత్రం చేయకపోతే ఎట్లా. వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఇండియా తీసుకున్నారు, మళ్ళీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ సెంటర్ ముందర పంపిస్తున్నారు. ఫైనల్లీ గోట్ ఆర్డర్. ఆర్డర్ అయితే ఇది మిన్ని రిచ్లు అన్నమయ్య లడ్డు. ఇది అన్నమయ్య లడ్డు. ఓకే, ఇది పక్కన పెట్టిద్దాం. ఇదేందమ్మా, చలిమిడా కాదు, రాగి డ్రై ఫ్రూట్. ఓకే, రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. మ్యానుఫ్యాక్చర్ డేటు 8వ తారీఖు ఇచ్చారు, 8వ నెల 15వ తారీఖు ఇచ్చారు. 15th. ఇదేమో 14వ తేదీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మాన్యువల్ రాస్తున్నారు ఎందుకు ఇది? ఇదేంది? చలిమిడి. చలిమిడి, చలిమిడి లడ్డు కాదా? చలిమిడి లడ్డు కాదు, అది మనం నిప్పట్ల పాకం చేస్తాం కదా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏం పెట్టలేదు. ఓకే, ఇదేంటి? మ్యానుఫ్యాక్చర్ రేటు 8వ నెల 250 grams వెయిట్. ఓకే, ఇది బోన్లెస్ చికెన్ పికిల్. ఇది చికెన్ పికిల్. ఇదేమో టమాటా పికిల్. మొత్తానికి మేము ఆర్డర్ చేసినట్టయితే వచ్చినాయి, మనం ఆర్డర్ చేసినట్టు అన్ని వచ్చినాయి. టేస్ట్ చేసి చూస్తాం. రాగి డ్రై ఫ్రూట్ లడ్డు. ఫస్ట్ స్మెల్ చూడు, మామూలుగా ఫుడ్ స్మెల్ చూడకూడదు. ఇదేంటంటే కొంచెం డబ్బా గాలి ఓపెన్ కాకుండా చాలా రోజుల నుంచి, ఎన్ని రోజుల నుంచి ఆర్డర్ రాకుండా ఉందో, ఎన్ని రోజుల నుంచి గాలి ఆడకుండా పెట్టినా చూడాలనేసి ఫుడ్ వాసన చూడాల్సి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, వాసన చూడకూడదు. కానీ మనం బయట నుంచి వచ్చింది కాదు. ఓకే, గీ స్మెల్ వస్తుంది. ఓకే, అంతే, పర్వాలేదు అనిపించింది. మొత్తం గీ ఫ్లేవర్. గీ ఫ్లేవర్ అండి. ఇది కొంచెం అన్నమయ్య లడ్డు. అన్నమయ్య లడ్డు టేస్ట్ చేస్తాం. పికిలు మరి బాగా ఇట్లా డబ్బాలను వేసి పెట్టిందా?
అన్నమయ్య లడ్డు బాగుందా? డ్రై ఇది ఫ్రూట్స్ నాకు అన్నీ వేసి టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ మనం బూందీ బూందీ చక్కెరలో లడ్డు పాపం అతుకున్నట్టుందా. బూందీ లడ్డా. ఇది అన్నమయ్య లడ్డు అనమాట. ఇది టేస్ట్ అయితే అన్నమయ్య లడ్డు అని చెప్పారు. అన్నట్టు అనిపిస్తుంది, ఏదో టేస్ట్ లేదు. నెక్స్ట్ ఈ మినీ ఇంటి రుచుల ఆర్డర్ పెట్టుకోవడానికి గల కారణమైన చలిమిడి. చలిమిడి ఇలా ప్యాకింగ్ అయితే గట్టిగా ఉంది, బయటికి ఏం స్పిల్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఇదైతే బాగుంది. రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే బాగుంది. ఇదైతే అన్నమయ్య లడ్డు అయితే రాపు. ఇది మామూలుగా జస్ట్ ఒక తీయ ఉన్నమాట. శనగపిండి ఆయిల్లో డ్రై చేసి ఇంకోటి గీ స్మెల్ రావట్లేదు. రావట్లేదా? ఫైనల్లీ చలిమిడి తీయగా అనిపిస్తుంది. బాగుందా? అది మంచి ఇలాచీ ఫ్లేవర్స్, గసగసాలు, చాలా బాగుంది. గీ వేసి పెద్ద మంచి ఫంక్షన్స్ కింద పెడుతుంటారు చలిమిడి. ఓకే ఓకే చలిమిడి ఓకే. చలిమిడి ఓకే, రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ఓకే, అన్నమయ్య లడ్డు కొంచెం నచ్చలేదు. ఇంకా కొంచెము ఇది పికిల్స్ పాస్ హ్యాంగ్ చేసుకోండి. వీళ్ళు ఖర్చు తక్కువ పెట్టుకున్నారు గాయస్. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. చికెన్ పికిల్ బోన్లెస్ అనేది మొత్తం ఆయిల్ ఉంది. గిన్నెలో పెట్టేసి బోన్లెస్ చికెన్ పికిల్ తర్వాత టేస్ట్ చేస్తాం. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. స్మెల్ వస్తుందండి. స్మెల్ వచ్చింది. ఇది మ్యానుఫాక్చరింగ్ ఎప్పుడు ఏ నెల? ఈ నెల అంటారు. ఈ నెల అన్నారు అంటే పికిల్ కాబట్టి కొంచెం ఊరితేనే బాగుంటది. టమోటా లాస్ట్ అండ్ ఫైనల్ టమోటా పికిల్. ఇది 1/4 కేజీ 150 grams. మనం ఫస్ట్ టైం కదా ఒకటేసారి 1/2 కేజీ పెట్టుకోగా. ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఒకవేళ బాగాలేకపోతే పట్టుకోవాలి. టమాటా పచ్చడి చూడండి ఎంత ఆయిల్ ఉందో. సరే, ఇప్పుడు చికెన్ పికిల్ టేస్ట్ చేద్దాం. మేము పెట్టింది బోన్లెస్. బోన్ వచ్చిందా? ఇది బోనా లేకుంటే ముక్క గట్టిగా ఉందా? చికెన్ ఏమంటాం. ఏంటి ఇంత గట్టిగా ఉంది? ఏంటి వరస్ట్. ఎంత గట్టి ఉంది చూడు. వస్తలేదు అసలు. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసిన పికిల్స్ తో ఈ మార్చేసినట్టున్నారు. ఇలా
మొత్తం అట్లేదా? మొత్తం పీసులు అన్నీ నచ్చున్నాయి. చూడు చూడు తుంచుతారా? తూతలేదు. ఇప్పుడు మామూలుగా పికిలు ఎట్లున్నాయంటే మెత్తగా ఉండాలా. చూడు రాయి ఉన్నట్టుంది. టమోటా టమోటా పుల్లగా ఓకే. చూడు ఓకే. ఇప్పుడు మేము పెట్టిన ఆర్డర్లో అయితే సల్మిడి ఓకే బాగుంది, చల్లిమిడి ఓకే, రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు బాగుంది, టమాటా పికిల్ బాగుంది, కాస్ట్లీ చికెన్ పికిల్ వీళ్ళ బ్రాండ్ చికెన్ పికిల్ తిన్నా కానీ రాయి ఉన్నట్టుంది. ఫస్ట్ ఎంత గట్టిగా ఉంది మరి. అన్నమయ్య లడ్డు జస్ట్ యావరేజ్. ఇగో మీరు పబ్లిష్ చేసుకోండి కానీ మరి వరస్ట్ గానా అండి. ఏదో చూసి టెంప్ట్ అయ్యి ఆర్డర్ చేసుకున్నాం. కొంతమందికి నచ్చదు, కొంతమంది కానీ ఇట్లా చికెన్ పికిల్ ఎవరికి నచ్చదు. ఇట్లా చేస్తే మరి ఎక్కడ చూడలేదు. ఎన్ని పికిల్స్ తిన్నాం మనం? చికెన్ పికిల్స్ తిన్నాం కదా, 5-6 చోట్ల ట్రై చేసాము. ఏదో ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేసిందే పికిల్స్ తో. బుజ్జి ఫస్ట్ స్టార్ట్ చేసిందే పికిల్స్ తో, మళ్ళీ ఇవన్నీ పెట్టిర్రు వాళ్ళు. పికిల్స్ మొత్తానికి ఇప్పుడు గబ్బ పట్టించుకున్నారు. పికిల్ అయితే అస్సలు బాగాలేదు. అదండి మిన్ని ఇంటి రుచుల నుంచి మా ఆర్డర్ ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటున్నారు ఇది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగింటే, ఎవరికైనా జరిగింటే మాత్రం కామెంట్ చేయండి. అన్నమయ్య లడ్డు అయితే ట్రై చేయండి. అన్నమయ్య లడ్డు జస్ట్ 10 రూపాయలు మనం బేకరీ తెచ్చుకున్నాం, అదే టేస్ట్ వస్తుంది. నిజంగా అది గీ స్మెల్, గీ ఫ్లేవర్ కూడా లేదు అసలు. అవునా? అదే కొంచెం చూస్తుంటే ఎండిపోయినట్టే ఉంది. అక్కడ వీడియోలో చూస్తే మీకు వీడియో కూడా చూపిస్తాం. అది వీడియోలో చూస్తే బాగా నెయ్యి ఫ్లేవర్ తో అని చెప్పిర్రు. అవన్నీ చూసి మనం ఆర్డర్ చేసుకుంటాము. ఆర్డర్ రివ్యూ, మా ఆర్డర్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరైనా మిన్ని ఇంటి రుచి నుంచి ఆర్డర్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, బాయ్.